శనగాకు కూర ఎప్పుడైనా తిన్నారా? మీకు దొరికితే కనుక ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రోటీ, చపాతీ, రైస్లోకి కూడా అచ్చు శనగలు తిన్నట్టే ఉంటుందన్నమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇలా ఫ్రెష్గా దొరికే శనగాకు తీసుకుని శుభ్రంగా 2-3 సార్లు అయితే బాగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంతమంది అయితే అలా ఆకులు పలంగానే కర్రీ చేసేసుకుంటారు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే మనకు తినడానికి వీలుగా ఉంటుందన్నమాట. అలాగే వెల్లుల్లిపాయలు ఎక్కువ తీసుకుని, అలాగే పచ్చిమిర్చి, అలాగే టమాటాలు ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవే కాకుండా వంకాయలు కూడా వేసుకుని చేసుకోవచ్చు, ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ముందైతే కడాయిలో ఆయిల్ వేసేసి పోపు అనేది వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, అలాగే మినపప్పు, కొంచెం ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు కూడా వేసేసి మొత్తం ఫ్రై చేసేసుకుని ఇంగు కూడా వేసేసుకోవాలి. ఈ ఆకుకూర అయితే ఇప్పుడే దొరుకుతుంది, మిస్ కాకండి. దొరికితే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు శనగాకు కూడా వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి. అలాగే ఉప్పు, పసుపు కూడా వేసేసి కొంచెం సేపు మూత పెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది. పైన కొంచెం టమాటాలు కూడా వేసేసుకోవచ్చు. అన్నీ మగ్గిపోయిన తర్వాత అప్పుడు ఇందులోకి కొంచెం ధనియాల పొడి వేసుకుంటే టేస్టీగా కూర అయితే రెడీ అయిపోతుంది. ఇందులో ఎటువంటి మసాలాలు ఇంక వేయనవసరం లేదనమాట. చూసారు కదా, కూర రెడీ అయిపోయింది. ధనియాల పొడి ఒకటే వేసుకుంటే సరిపోతుంది. కావాలంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, బాగానే ఉంటాయి. ముందుగా వేసేసుకుని వేయించేసుకోవడమే. మీకు ఫుల్ రెసిపీ కావాలంటే మన ఛానల్లో లింక్ అయితే పెడతాను, అది కూడా చూడండి. నచ్చితే మరి లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.